గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ అయితే పుత్తూరు నుంచి తిరుపతికి అయితే వెళ్తున్నాం. లగేజ్ మొత్తం పార్సల్ పెట్టినా, ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఇక్కడ నాకు నైట్ పడుకోన్న స్వామి అయితే లేడంట, వాచ్ ఉన్నాడు. స్వామికి చెప్పేసి వెళ్ళిపోదాం. స్వామి స్వామి వెళ్ళొస్తాం మరి, బాయ్. ఒకటే రూట్ తిరుపతి. సరే స్వామి. సరే. ధర్మరాజు గారి ఆలయం చూడండి. ద్రౌపది దేవి ధర్మరాజు గారి ఆలయం. బాయ్ అక్క. పైన ఎక్కొచ్చు కానీ అంతటా తిరిగి మళ్ళీ పైకి తొక్కాలి, అవసరమా అని కిందగానే వెళ్తున్నా. చూద్దాం. ఇదేంటి రోడ్ లేదు. స్వామి అవతలకి ఎట్లా పోవాలి? రోడ్ మీదకి ఎట్లా ఎక్కాలి? ఇట్లా పోదా? పోవచ్చా? నా సైకిల్ మట్టి రోడ్ మీద నడపకూడదని ఏం చేసాను అనుకున్నా కానీ వచ్చింది రోడ్డు. ఇంకా ఇవాళ అయితే తిరుపతికి వెళ్ళి తిరుపతిలో దర్శనం చేసుకోవడానికి చాలా లేట్ అవుతుంది. మధ్యాహ్నం వరకు తిరుపతికి వెళ్ళిపోతా. ఆ నుంచి దర్శనం చేసుకొని నైట్ అయితేనేమో అక్కడనే ఉండాలి. ఇంకా ఒకవేళ 3-4 వరకు వస్తే ఒకవేళ బయటికి వెళ్ళి క్యాంపింగ్ వెనక ట్రై చేద్దాం, లేదంటే ఇట్లా ఇంకా అక్కడనే తిరుపతిలో ఉండాలి. ఇవాళ తిరుపతి 36, శ్రీకాళహస్తి 55, చెన్నై 130. రైట్ సైడ్ పోతే వస్తుందంట. అంటే నేను 113 కిలోమీటర్లు వచ్చినా అన్నమాట. ఆంధ్రప్రదేశ్ బార్డర్ దాటేసి నేను పుత్తూరుకి 35 కిలోమీటర్స్ వచ్చిన. ఆయన ఇక్కడ అంతా తమిళే మాట్లాడుతారు. 70% మొత్తం తమిళే మాట్లాడతారు. ఆ 30 మంది 30% కూడా తమిళ్ వాళ్ళే. తెలుగు ఎలా మాట్లాడతారంటే మీకు తెలుగు వస్తుందా నేను అడిగితే అప్పుడు మాట్లాడుతున్నారు. అలా ఉంది ఇక్కడ. అదేంటో నాకు అర్థమవుతుంది. ఇంత దూరం వచ్చిన వరకు ఇంకా తమిళ మాట్లాడుతున్నాను. ఈ టెంపుల్స్ కూడా వాళ్ళు తమిళ మాట్లాడుకుంటారు మొత్తం. నేనేమన్నా అడిగితే అప్పుడు తెలుగులో సమాధానం చెప్తున్నారు. టోల్ గేట్ 1 కిలోమీటర్. Hey, what happened? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సైకిల్ పోదు కదా పైకి? సైకిల్ పంపిరు అనుకుంటా మోస్ట్లీ. సైకిల్ పంపిరు, బస్ ఎక్కేయాలి. బస్ ఎక్కిపోవాలా? బస్ ఎక్కాలి. సైకిల్ నా నాటలో ఓన్లీ 2 వీలర్, బస్సులు, కార్లు. తిరుపతి 1 కిలోమీటర్ ఉంటాయి. ఇంకా సైకిల్ ఆటోలో అంట. ఆయన కూడా నేను తొక్కలేనేమో. ఆయన 26 కిలోమీటర్ ఎడగొస్తాను నేను సైకిల్ పైన టూరింగ్. వీడియోలు తీయడానికి. ఏం పడదు. మొత్తం లగేజ్ ఉంటుంది. ఇప్పుడు అన్న నాగర్ కర్నూలు తెలుసా నీకు? మహబూబ్ నగర్. అక్కడ నుంచి చెన్నై వెళ్ళి ఇక్కడ వస్తున్నా. ఇండియా వెళ్ళి ఓన్లీ చెన్నైకి వెళ్ళి వాళ్ళ రిటర్న్ ఇట్లా వెళ్తున్నా. అలా ఓకేనా? చూస్తున్నారా సైకిల్ వరకు వెళ్ళాసన్నా. తిరుపతిలో దొంగల భయం చాలా ఎక్కువనంట. అందుకే ఇక్కడ చెట్టుకు లాకేసి వెళ్తున్నా. అయినా ఉంటుందో ఇక్కడ బైక్లో వెళ్ళిపోతాయి. అంటే బైక్లో తీసుకెళ్తారు. నీ సైకిల్ ఉంటుందో ఉండదో అని అంటున్నారు. ఇక్కడ బైకులకి గ్యారంటీ లేదంట అసలు. అందుకే అక్కడ సీసీ కెమెరా ఉంది. ఆ సీసీ కెమెరా దగ్గర పెట్టి బస్సు ఎక్కుదామని వెళ్తున్నాయి. ఇక బస్ స్టాప్ దగ్గర టికెట్ తీసుకొని బస్సు ఎక్కిన. బస్సు ఎక్కి కొద్దిగా ముందుకు పోయిన తర్వాత చెక్కింగ్ చేస్తున్నారు. ఆడ దర్శన టికెట్ అడిగారు. నాకేం తెలుసు పైకి దర్శనం కూడా టికెట్లు కిందనే అమ్ముతారని. అందుకే బస్సు దిగి నడుచుకుంటూ మళ్ళీ ముందుకు వెళ్తున్నా. కొత్త వాళ్ళు వస్తే ఇదే ప్రాబ్లం. అంట్లో ఒకసారి మొత్తం తెలుసుకుంటే నెక్స్ట్ టైం ఈజీగా అవుతుంది. మనం వచ్చింది బస్ స్టాప్ ఇదే అండి. వామ్మో ఏం రూల్స్ రా బాబు. ఆధార్ కార్డు లేకుంటే దర్శనం లేదంట. ఆధార్ కార్డు ఇలా తీసుకురాకుంటే వచ్చిన బస్సులనే గోవిదా అనుకొని అదే బస్సు ఎక్కి రిటర్న్ పోవడమేనట్టు, ఏం లేదంట. ఇక్కడ రిపోర్టింగ్ టైం 3 PM అని ఉంది. దర్శనం టైంకి అప్పుడే వెళ్ళమన్నారు. అదే కావచ్చు అనుకుంటున్నా రిపోర్టింగ్ టైం.
చూడాలి. బస్ దగ్గరికి అయితే వచ్చినా, బస్ ఎక్కాలి. యాక్చువల్లీ నేను చూసుకోలేదు, నా దర్శనం ఇవాళ కాదు 18 తారీఖున. ఇందాక చెక్కింగ్ దగ్గర వాళ్ళు చెక్ చేస్తే చూసినాను నేను. ఎప్పుడు ఎందుకు వెళ్తున్నాము అంటే వెళ్ళాలన్నది వెళ్ళి పైకి వెళ్ళి చూసుకొని వస్తా అని చెప్పిన. అంటే ఇంతమందికి ఎప్పుడు వెళ్ళలేదు కదా, ఫస్ట్ టైం వెళ్తాను కాబట్టి చూసేసి వస్తాను అనుకునిస్తామని చెప్పిన. సో చూడండి, ఫోటో వెళ్ళాలి యాడ్ చేసి. నాకు ఇవాళ దర్శనం అయినా వీలైతే ట్రై చేస్తాను దర్శనం అయ్యేటట్టు. ఒకవేళ కుదరకపోతే ఇట్లా ఇంకా బ్యాక్ వచ్చేసి చూసేసి మొత్తం చూసేసి వస్తా. ఈవినింగ్ ఇంటికి వచ్చేసి దర్శనానికి అయితే మణిపేట అయితే ఈవినింగ్ ఉందంట, ఈవినింగ్ రామన్నారు. అంతవరకు ఖాళీగా ఉండి ఏం చేద్దామని ఇక్కడ గోవర్ధన బ్రిడ్జ్ అనేది ఉందంట ముందర, ఆడికి వెళ్తున్నాను నేను. అదన్నా చూసేద్దాం. ఇప్పుడు గుట్టపైన నీళ్ళు ఉన్నాయంటే నేను ఆశ్చర్యపోతున్నాయి. నీయా నీళ్ళు ఇప్పుడైతే పాపనాశం దగ్గరికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి చూద్దాం, డ్యామ్ ఉందంట చూద్దాం. పాప వినాశనం డ్యామ్ అంటే ఇది ఏం లేదు ఉట్టిది, దానికి మళ్ళీ ఫోటో పాప వినాశనం అంటే ఏదో ఒక జలపాతం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. కింద మన ఉన్నాయి తెలియని మెట్లు ఉన్నాయి కానీ అలో లేదంట. ఇదే డ్యామ్. నెక్స్ట్ బస్ స్టాండ్కి వెళ్ళే దారిలో ఆకాశగంగా అని ఒకటి ఉందంట, అక్కడికి వెళ్ళి ఆగి చూసి వెళ్ళిపోదాం. వాము ఫుల్ నిండిపోయింది బస్సు, ఇక్కడ మొత్తం అలానే ఉంది. చాలాసేపు అలాగే నిలబడ్డారు. ఆకాశగంగా తీర్థం. సో ట్రిప్ అయిపోయాక నేనైతే మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళాను. కానీ అక్కడ వాళ్ళ నుండి ఇంకా లేట్ అవుతుంది, ఒక 1 అవర్ తర్వాత రామని చెప్పారు. దీనికన్నా ముందే నాకు ఒక టెన్షన్ అయితే మొదలైంది, కింద సైకిల్ ఉందా లేదనేది. అప్పటి వరకు ఇంకా లంచ్ కూడా కాలేదు, అప్పటికే నాకు టైం వచ్చేసి 3 అవుతుందని. సో కిందికి వెళ్ళి సైకిల్ ఉందా లేదో చూసుకొని లంచ్ చేసి ప్లేస్ చూసుకోవాలి పడుకోవడానికి. కాబట్టి అటు నుంచి అయితే ఇంకా కిందికి వచ్చేసిన, నెక్స్ట్ టైం దర్శనం చేసుకుందాం అని చెప్పేసి. ఇంకా నేను నైట్ ఎక్కడ పడుకున్నాను అనేది రేపటి వీడియోలో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.